ఓఆర్ఆర్ 300 ఫీట్ల రోడ్డు విస్తరణలో మా భూములు ఇవ్వమని దేశానికి వెన్నెముకైనటువంటి తమని రోడ్డు పాలు చేయొద్దని, మా పిల్లల భవిష్యత్తును అంధకారం చేయొద్దని, పచ్చని పంట పొలాలను నల్లని రోడ్డులుగా మార్చొద్దని కందుకూరు మండల రైతులు ఆగర్మియా గ్రామంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు వారి పోరాటానికి తాను ఏ స్థాయికైనా వారికి మద్దతుగా నిలబడతానని ఆమె తెలిపారు. ఇప్పటికీ ఫార్మసిటీ కర్మాగారం చేస్తారా, నిర్మాణం చేస్తారా లేదా రద్దు చేస్తారా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం ఎప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. మిగతా రైతులను కూడా మనం జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. మీరు పోరాడాల్సిన అవసరం ఉంది మేడం. మీరు ఈ రోజు కనుక టైం ఇస్తే, ఇక్కడ నుంచే మీరు అనుమతి ఇస్తే కలెక్టరేట్ దగ్గరికి పోదాం, వాళ్ళ నష్టపరిహారం ఏందో కనుక్కుందాం. అవసరమైతే అక్కడే కూర్చుందాం మేడం. రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దు. దయచేసి మీరు ఈ ఊరంటే మీకు ఎంతో అభిమానం నాకు తెలుసు. డెఫినెట్ గా మీరు ఈ ఊరికి న్యాయం చేయాలి మేడం. ఈనాటి మన మహేశ్వరం శాసనసభ్యురాలు మాజీ మంత్రి పెద్దమ్మ ఏమన్నదంటే, నీకు తెలియదు బిడ్డ, గట్ల తిడితేనే అర్థమవుతుంది, ఆయనకు మంచి చెప్తే అర్థం కాదు, ఆయనకి వినిపించదు, ఆయన మూర్ఖుడు ఉన్నాడని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు కూడా ఈ విధంగా ఆలోచించే స్థితి తీసుకొచ్చింది. ఒక్కటి సూటిగా అడుగుతున్నాము, ఈరోజు ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా చెప్పాలి. ఎలక్షన్ కన్నా ముందు ఇక్కడ వచ్చే చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇబ్రాహీంపట్నం కానీ ఇక్కడ కానీ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీలో తీసుకున్న భూములు మీకు ఇచ్చేస్తామని చెప్పారు రైతులకి. మరి ఎందుకు మాట తప్పారు? నేను ఫార్మాసిటీ మీద మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తాను. సీతక్క వచ్చి మాట్లాడిపోయింది, ఇక్కడ బట్టి వచ్చి మాట్లాడిపోయినారు, చాలా మంది నాయకులు వచ్చి మాట్లాడిపోయింది. ఏమని? మళ్ళీ మీ భూములు మీకే ఇచ్చేస్తాం, ఫార్మాసిటీ వెయ్యం మేము, ఆ 14-15 వేల ఎకరాలు మీ భూమి మీకే ఇస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకాలని. మరి ఎందుకు మాట మార్చిండు? ఆలోచనతో ఫార్మాసిటీని ఎత్తేస్తామండి, రాగానే మెట్రో ట్రైన్ ఎత్తేస్తామండి. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అంటే మేము అడుగుతున్నాం నేరుగా ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ఫార్మాసిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఈరోజు కొడంగల్లో 1000 ఎకరాలు అంటారు, సంగారెడ్డిలో 1000 ఎకరాలు అంటారు, నల్గొండలో 1000 ఎకరాలు అంటారు. మరి ఇక్కడ అక్వైర్ చేసిన ల్యాండ్ లో ఉందా లేదా? బయటనేమో లేదని చెప్తున్నారు, కోర్టుకు పోయేమో ఉందని చెప్తున్నారు. ఎక్కడ మీ మాట నమ్మాలి అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. నా పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడున్న భూములు మీరు తీసుకొని రోడ్ వేస్తే, రోడ్ వేయాల్సిన అవసరమే లేదు, ఈ రోడ్ వేస్తారు. మళ్ళీ శ్రీశైలం హైవే కూడా 8 లైన్ల రోడ్ చేయబోతా ఉన్నారు. మళ్ళీ అక్కడ భూములు తీసుకుంటారు, ఆ రోడ్ పెద్ద చేస్తారు, ఈ రోడ్ పెద్ద చేస్తారు, మళ్ళీ రోడ్ హైట్ లేపుతారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందంటే అది కూడా ఉపయోగపడదు. పైకి వెళ్ళి రోడ్ పోతుంది, పైకి వెళ్ళి మెట్రో ట్రైన్ పోతుందట. ఎవరి కోసం వేస్తున్నారు ఈ రోడ్లన్నీ కూడా అని ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇడనేమో రైతులకు, జనాలకి, రైతులకు రుణమాఫీ ఇప్పుడే పెద్ద అని చెప్పిండు. రుణమాఫీ 2 లక్షలు రాంగ్ కూర్చొని అధికారులతో ఆలోచించండి. ఇక్కడ నాగార్జునసాగర్ రోడ్ ఉంది, ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది, మధ్యలో ఈ రోడ్ అవసరం లేదు. మధ్యలో కావాలని ఇంకో రోడ్డు తిమ్మాపూర్ రోడ్ కూడా ఉంది. కానీ ఇంకో 4వ రోడ్ ఎందుకు వేస్తున్నారు? మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమా? మీ వ్యక్తిగతంగా మీకు పేరు రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే అది అవసరం లేదు. మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ఫార్మాసిటీకి ఇదే రావిరాల కొంగర నుండి ఒక సపరేట్ రోడ్ వేద్దాం ఫార్మాసిటీకి అని కేసీఆర్ గారు ఆలోచించినా అవసరం లేదు. ఇప్పటికైనా 15,000 ఎకరాలు తీసుకున్నాం కదా, మళ్ళీ రైతులకు ఇబ్బంది ఎందుకు కలగాలి? శ్రీశైలం నేషనల్ హైవే నుండి మధ్యలో రోడ్ వేయమన్నారు, కొత్తూరుకెళ్ళి ఒక రోడ్ వేస్తున్నారు ఫార్మాసిటీకి. ఫార్మాసిటీకి ఈరోజు మీరు అనుకుంటున్న 4th సిటీ, ఆ రోజున్న ఫార్మాసిటీ, దానికి కనెక్టివిటీ లేకపోతే కదా మీరు కొత్త రోడ్ వేయాలా? అక్కడ ఇబ్రాహీంపట్నం నుండి రోడ్స్ ఉన్నాయి, అదే కల్వకుర్తి నుండి రోడ్స్ ఉన్నాయి, కందుకూరు మహేశ్వరం నుండి రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు కనెక్టివిటీ ఆ ఏరియాకు ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రోడ్ ఎందుకు ఇస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. అదే కాకుండా ఈరోజు నేషనల్ హైవే, శ్రీశైలం నేషనల్ హైవే కూడా వైండింగ్ చేయాలనే ప్రపోజల్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి పంపించున్నాం. దాన్ని వైండింగ్ చేస్తున్నప్పుడు, అది 8 లైన్ల రోడ్ చేస్తున్నప్పుడు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉంటుంది, అక్కడ రైతులు సఫర్ అవుతారు. అదే 8 లైన్ల రోడ్ల మీద మీరు అనుకున్న డెవలప్మెంట్, మీరు అనుకున్న మెట్రో ట్రైన్ తీసుకురావచ్చు కదా. మళ్ళీ కొత్త రోడ్ ఎందుకు వేస్తున్నారు? ఎవరి కోసం ఈ రోడ్ వేస్తున్నారు అనేది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను. మా రైతులు 400 ఎకరాలు ఇక్కడ పోతా ఉంది రోడ్ కోసం.
నిజంగానే ఆ రోడ్డు మీద పోతున్న రైతులందరూ వాళ్ళ బాధ వెల్లబుస్తూ ఉంటే వాళ్ళ తాతల నాన్న ఉన్న భూమి ఒకరొకరికి 1 ఎకరా 1 ఎకరా 1/2 ఎకరా ఉన్న భూమి ఒక్కొక్కరు 100 కుటుంబాలు ఆ భూముల మీద ఆధారపడ్డారు. 8 ఎకరాల భూమి మీద 100 కుటుంబాలు ఆధారపడ్డామని చెప్తా ఉన్నారు వెంకయ్య గారు. ఇలాంటి వాళ్ళందరూ రోడ్డున పడతారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దయచేసి పునరాలోచించండి. ఆ రోడ్డు వేయదు. నిజంగానే వేయాలనుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా సహకరిస్తాం. కానీ ఈ రోజు 4-5 కోట్లు పోతున్న భూమిని తీసుకుంటున్నాం. మనం ఎకరకి 4 కోట్లు 5 కోట్లు పోతా ఉంది. మరి వాళ్లకు రోడ్ వేస్తున్నప్పుడు వాళ్ళ భూమికి భూమి ఇవ్వండి. గోల్డ్ ఎంత భూమి ఉంది, 15,000 ఎకరాల భూమి అక్వైర్ చేసి మీ చేతుల్లో పెట్టున్నాం. అందుకే ఒక 400 ఎకరాలు ఇవ్వండి. మా రైతులకి ఎంత భూమి పోతే 1/2 ఎకర్ పోతే 1/2 ఎకర్ ఇవ్వండి, 1/4 ఎకర్ పోతే 1/4 ఎకర్ ఇవ్వండి. వాళ్ళు బంగారు పల్లెల్లో పెట్టి మీకు రోడ్ ఎన్నికి ఇస్తారు. అది ఆలోచించకుండా ఊరికనే పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాము తీసేసుకుంటామంటే ఏ రైతు కూడా భరించలేడు. దయచేసి పునరాలోచించండి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇక్కడున్న రైతులందరికీ కూడా పోతున్న రైతులకే కాదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే రోడ్ తీసుకుంటున్నారో రోడ్కి ఇక్కడ 1 కిలోమీటర్ అక్కడ 1 కిలోమీటర్ కూడా రైట్ అనేది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ట్రై చేస్తా ఉన్నారు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ కొట్టి పోతే వాళ్ళది పోయింది కదా వదిలేస్తే తర్వాత దెబ్బ తగిలేది మీకే. మిగతా వాళ్ళు కూడా చూసుకోమని మరొకసారి మనవి చేస్తే ఇంకొకటి కూడా కావాలి నాకు క్లారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూమిని మీరేమో బయట ఫార్మాసిటీ పెడతలేమంటున్నారు, కానీ అదే కోర్టులోనేమో ఫార్మాసిటీ పెడుతున్నాం ఇక్కడ అంటున్నారు. మరి ఇక్కడేమో ఫార్మాసిటీ పెడతలేమని బయట మాట్లాడుతున్నారు, కోర్టుకేమో ఫార్మాసిటీ పెడుతున్నాం అంటున్నారు. అసలు ఫార్మాసిటీ ఉందా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి. మరి ఇక్కడ ఫార్మాసిటీ ఇక్కడ పెడుతున్నప్పుడు కొడంగల్ ఎందుకు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు, సంగారెడ్డి ఎందుకు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు, నల్గొండలో ఎందుకు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్న దగ్గరేమో రైతులు ఇచ్చిన దగ్గరేమో వేయను అని చెప్తున్నారు, కోర్టునేమో వేస్తామని చెప్తున్నారు. ఏదో ఒక క్లారిటీ, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఒక 10 నెలల నుండి ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేస్తున్నారు. ఒక రకంగా ఎక్కడ పోతే అక్కడ విధ్వంసకాండ ఉంది. ఎక్కడ పోయినా రైతులు బాధపడుతున్నారు, ఎక్కడైనా పోతే ఇక్కడున్న ల్యాండ్ అక్విజిషన్ పడుతున్న వాళ్ళు బాధపడతా ఉన్నారు. నిజంగానే ప్రజలందరూ బాధపడతా ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ రాక్షసానందం ముద్దుతున్నట్టు అనిపిస్తుంది. దయచేసి అందరు కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారితో పాటు కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ రోడ్ అవసరమా, ఈ రోడ్ ఏం అవసరం ఉందనేది ఆలోచించమని. ఈరోజు ఇంత పెద్ద ల్యాండ్ 15,000 ఎకరాలు ఇక్కడ ఉండగా మిగతా జిల్లాలలో ఎందుకు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారని దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు అందరు కూడా మనవి చేస్తూ, రోడ్ ఎంబడిపోతున్న రైతులందరూ కూడా తప్పకుండా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ఎవరు కలిసి వచ్చినా వాళ్ళ దగ్గర పోయి సాయం జరుగుతుందంటే ఎవరి దగ్గరతో దండం పెడతాం. ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా దండం పెడతాను. కానీ మా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా జిల్లాలో ఈరోజు కొడంగల్లో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టకండి, ఇక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. కొడంగల్ ఉన్న వాళ్ళు కూడా 1/2 ఎకర్ 1 ఎకర్ పోతున్న భూములు, అందరు ఎస్టీలకు సంబంధించిన భూమి. ఇక్కడ కూడా 19,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ రోడ్డు మీద. ముఖ్యమంత్రి గారు 400 ఎకరాలే కదా అనుకుంటున్నారేమో మీరు, కానీ 19,000 కుటుంబాలు 1900 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఇంచుమించు 2,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి ఆలోచించండి. 2,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, వాళ్ళు ఇంకెక్కడ వెళ్ళలేరు. ఉన్న భూమి ఎంత పోతుంది వాళ్ళది. కాబట్టి దయచేసి ఆలోచించండి. అవసరం లేని రోడ్డును వేయకండి, భేషజాలకు పోకండి. ఉన్న రోడ్లను స్ట్రెంథెన్ చేయండి. కావాలంటే నిజంగానే ఇక్కడ భూములు ఇంకా పెరగాలంటే రోడ్లను స్ట్రెంథెన్ చేయండి. అంతేకాని వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.